అక్క నా భార్య వస్తాదుండా కాడి తీసుకొనిపోదువా? నా గిన్నెలకు పోయి నీ భార్య నేను అడిగేదే. ఇది భలే ఉన్నదే బాలాజు. ఆ ఇంట్లో ఉండే గిన్నెలన్నీ వీళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఏం వదిన మా ఇంట్లో నుంచి వస్తున్నావా? ఏదైనా కావాలంటే పెట్టిస్తున్నాను కదా నాగేశ్వరి. మా ఇంట్లో ఒక్క గిన్నె కూడా లేకుండా అన్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటే ఎట్టా? మీ ఇంట్లో గిన్నెలు ఎప్పుడో ఇచ్చేసిలే, ఇవన్నీ మావి. ఏందా మా గిన్నెలు పట్టుకొని మీ గిన్నెలు అంటున్నావా? నీ కూరలు పెట్టించడమే తప్పు. ఈ బోర్డు మొక్కంది కూరలో పెట్టకపోతే మేము తినము. ఇటు ఇయ్యే గిన్నెలా? మర్యాదగా మాట్లాడా, గిన్నెలు మావి. గిన్నెల కోసం ఏంది ఆ మాదిరిగా అరుస్తున్నావా? మీ ఇంట్లో గిన్నెలు లేవంటే చెప్పు, పారేసా. మా గిన్నెలు నువ్వేందే పారేసేది? మా గిన్నెలు మీ గిన్నెలు అంటావేందే? సిగ్గులేందానా? ఏందమ్మా ఈ గిన్నెలు పంచాయతీయా? ఆ గిన్నెలు ఎన్ని రోజుల నుంచి కూడా తెలుసా మా ఇంట్లో? ఏంద్రా ఎన్ని రోజుల నుంచో మీ ఇంట్లో ఉండేదే? రాత్రే ఈ గిన్నెలో చికెన్ కర్రీ పచ్చడి ఉందంత చికెన్ కర్రీ పెట్టి వదిన అనింది. తీసుకోపోయిందిరా నీ భార్య. నా మొగుడిని రేగి అని అనుకో, బాగుండదు నీకు. నువ్వు రాత్రి పెట్టిన బోల్లో చికెనా బాగుందిలే. నా మొగుడే తినేసినాడు ముందులో ఒక దాన్ని. నా మొగుడు